హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ ప్యాకేజ్ యూస్ చేసి సింపుల్ స్టూడెంట్ మార్క్స్ ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. దీంట్లో మనము ఎక్సెల్ నుంచి డేటాను సీక్వెల్కి డంప్ చేస్తున్నాము. మనము సోర్స్గా ఎక్సెల్లో ఈ డేటాను మనం యూస్ చేస్తున్నాము. దీంట్లో స్టూడెంట్ ఐడి, నేము, 3 సబ్జెక్ట్స్ మార్క్స్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డేటాను యూస్ చేసి మనము టోటల్, యావరేజ్, గ్రేడ్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. క్యాలిక్యులేట్ చేసి సీక్వెల్ సర్వర్లో మనము డేటాను డంప్ చేస్తున్నాము. సేమ్ టైం మనం ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అవుతున్నాయి, ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతున్నాయని చెప్పి ఆడిట్ టేబుల్ యూస్ చేసి ఆడిట్ టేబుల్లో మనము సేమ్ టైంలోనే డేటాను ఆడిట్ చేస్తున్నాము. దానికోసం మనము ఇంకో టేబుల్ యూస్ చేస్తున్నాము. ఆ టేబుల్ ఇలాగా ఐడి, ప్యాకేజ్ యూజర్ నేమ్, రో డేటా, ఇన్పుట్ డేటో, యాక్షను అని కాలమ్స్కి యూస్ చేసి డేటాను డంప్ చేస్తున్నాము. ఈ ప్యాకేజ్ని ఎలా డెవలప్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. ఇది వచ్చిన సోర్స్ ఫైలు. దీన్ని సోర్స్గా యూస్ చేస్తున్నాను ఎక్సెల్ ఫైల్లో. ఇప్పుడు మనము కావాల్సిన టేబుల్స్ని క్రియేట్ చేసుకుందాము. నో ఐఎమ్ క్రియేటింగ్ స్టూడెంట్ టేబుల్. స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయింది. నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయిందా లేదా, వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెప్పి. స్టార్టింగ్ కాబట్టి వితౌట్ డేటాతో అది స్టోర్ అయి ఉంటుంది. మనము సెకండరీగా ఆడిట్ని యూస్ చేసే ఆడిట్ డేటాను ఇన్సర్ట్ చేయడానికి ఆడిట్ టేబుల్ కావాలి. దాన్ని క్రియేట్ చేశాను. దాన్ని కూడా చెక్ చేస్తున్నాను డేటా ఉందా లేదా, క్రియేట్ అయిందా లేదా అని. టూ టేబుల్స్ క్రియేట్ అయిపోయాయి. నేను వచ్చి విజువల్ స్టూడియో 2019 వాడుతున్నాను. దీంట్లో మీకు కావాలంటే క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసుకోండి, లేదా ప్రీవియస్గా ఉంటే ప్రీవియస్ ప్రాజెక్ట్లో మీరు యూస్ చేసుకొని ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. దీంట్లో క్లిక్ ఆన్ ఇంటిగ్రేషన్ సర్వీస్ ప్రాజెక్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. if you want to change the project name here, తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. దీంట్లో ఫస్ట్ స్టెప్ మనము కంట్రోల్ ఫ్లోలోకి వెళ్ళాలి. డిఫాల్ట్గా కంట్రోల్ ఫ్లోనే ఉంటుంది. ఇక్కడ మనము ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. దాంట్లో నేను ప్యాకేజ్ నేమ్ని రీనేమ్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో ప్రీవియస్గా ప్యాకేజ్ ఉన్నింది, దాన్ని నేను స్టూడెంట్ ఎక్సెల్ టు సీక్వెల్గా చేంజ్ చేస్తున్నాను.
ఇది డిఫాల్ట్గా కంట్రోల్ ఫ్లోలో ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేయాల్సి ఫస్ట్ స్టెప్ వచ్చి డేటా ఫ్లో టాస్క్ని డ్రాగ్ చేయాలి. దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చి సోర్స్ అసిస్టెంట్ని డ్రాగ్ చేయండి. ఎందుకంటే మనం సోర్స్ ఉంటేనే మనము వర్క్ చేయగలము. సెలెక్ట్ ఎక్సెల్ అండ్ క్లిక్ ఆన్ న్యూ. ఎందుకంటే నేను ఎక్సెల్ కనెక్షన్ ప్రీవియస్గా ఇవ్వలేదు, న్యూగా ఇస్తున్నాను, అందుకు అది న్యూ కనెక్షన్ అవుతుంది. మీ ఫైల్ ఏదంటే దాన్ని బ్రౌజ్ చేయండి. తర్వాత క్లిక్ ఆన్ ఓకే. మళ్ళీ ఇది ఏ షీట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలో అడుగుతుంది. మీరు లోడ్ అయిన తర్వాత ఎక్సెల్ సోర్స్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. షీట్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి ప్రివ్యూ కూడా చెక్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఓకే బటన్. ఇప్పుడు మనము సోర్స్ కనెక్షన్ క్రియేట్ చేసాము. ఇప్పుడు డేటా కన్వర్షన్ యూస్ చేసి డేటాను మనము యూనికోడ్ ఉంటే దాన్ని స్ట్రింగ్లోకి మనకు డేటా ఫామ్లోకి కావాలంటే ఆ డేటా టైప్లోకి మనం మారుస్తున్నాము. ఇక్కడ ఎస్ఐడ్ అనేది ఇంటీజర్ కాబట్టి నేను 4 బైట్ సైన్ ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నాను. నేమ్ అనేది యూనికోడ్ నుండి స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నాను. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ నేను అలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు డేటా కన్వర్షన్ పార్ట్ కంప్లీట్ అయింది. ఫర్ క్రియేటింగ్ టోటల్, యావరేజ్, దానికోసం నేను డిరైవ్డ్ కాలమ్ యూస్ చేస్తున్నాను. డిరైవ్డ్ కాలమ్ కనెక్షన్ ఇవ్వండి. దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చి డిరైవ్డ్ కాలమ్ నేమ్ని ఇవ్వండి. నేను న్యూ కాలమ్ని జనరేట్ చేస్తున్నాను, అందుకే డిరైవ్డ్ కాలమ్ కింద యాడ్ యాజ్ న్యూ కాలమ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఎక్స్ప్రెషన్లో మనం ఏమనుకుంటున్నామో అది ఇవ్వాలి. ఫర్ టోటల్కి వచ్చి సమ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ కాబట్టి నేను 3 సబ్జెక్ట్స్ను సమ్ చేస్తున్నాను. అక్కడ కాపీ ఆఫ్ మంత్స్, కాపీ ఆఫ్ మ్యాథ్స్, కాపీ ఆఫ్ కెమిస్ట్రీ, కాపీ ఆఫ్ ఫిజిక్స్ వస్తుంది. అది ఎందుకంటే మనము డేటా కన్వర్షన్ యూస్ చేస్తాం కాబట్టి అది అలాగా కాపీ ఆఫ్ అని చెప్పి చూపిస్తుంది. మనకు ఒరిజినల్ వాల్యూస్ ఒరిజినల్ కాలమ్స్ కావాలంటే పైన ఉన్నటువంటి డేటాను యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ సింబల్ కానీ ఎక్స్ప్రెషన్ చూపిస్తే దాంట్లో ఎర్రర్ ఉన్నట్టు, బ్లాక్లో ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉందని అర్థము. యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి నేను బ్రాకెట్లు యూస్ చేస్తున్నాను, బై 3 యూస్ చేస్తున్నాను. ఆ బ్రాకెట్లో ప్రీవియస్గా మనము ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. నో ఎర్రర్స్ ఉన్నాయి. క్లిక్ ఆన్ ఓకే. అగైన్ నేను మరొక డిరైవ్డ్ కాలమ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే గ్రేడ్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను బేస్గా యావరేజ్ కాలమ్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే సేమ్ డిరైవ్డ్ కాలంలోనే మనము యూస్ చేయలేము యావరేజ్ ఫంక్షన్ని. అందుకే నేను మరొక డిరైవ్డ్ కాలం తీసుకున్నాను. గివ్ కాలం యాజ్ గ్రేడ్ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తున్నాను. నేనేమి ఏ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తున్నానో నేను మీకు సింటాక్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ప్రెషన్, ట్రూ కేస్, ఫాల్స్ కేస్, దీన్ని యూస్ చేసి నేను గ్రేడ్ని క్యాలిక్యులేట్ చేస్తాను. అది ఎలాగో చూద్దాము.
యావరేజ్ నేను డ్రా చేస్తున్నాను. యావరేజ్ కాలమ్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. నేను ఇక్కడ లాజికల్ అవన్నీ యూస్ చేస్తున్నాను. డ్రాగ్ చేయండి అక్కడికి. నేను 100కు 80కి మధ్యలో ఉంటే ఏ గ్రేడ్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకు నేను 2 కండిషన్స్ వాడుతున్నాను. 100కి తక్కువ, 80 కన్నా ఎక్కువ ఉండేటివి. ట్రూ కేసులు వచ్చి ఏ గ్రేడ్ ఇస్తున్నాను. ఫాల్స్ కేసులో నేను వచ్చి ఎంటీగా వెళ్తున్నాను. సేమ్ థింగ్ కాపీ చేసుకొని ఫాల్స్ కేసులో మళ్ళీ అగైన్ నేను సేమ్ కండిషన్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ట్రూ కేసు అయితే ట్రూ రన్ అవుతుంది, మళ్ళీ ఫాల్స్ అయితే ఫాల్స్ కేసులో మళ్ళీ చెక్ చేస్తుంది. ఇక్కడ వచ్చి నేను 79 నుంచి 50కి లోపల డేటాను మార్క్స్ తీసుకుంటున్నాను. దానికి నేను బి గ్రేడ్ అసైన్ చేస్తున్నాను. సేమ్ థింగ్ అగైన్ పేస్ట్ చేశాను. ఇక్కడ వచ్చి నేను 49 నుంచి 30 లోపల తీసుకుంటున్నాను. ఈ మార్క్స్ ఉన్న వాళ్ళకి వచ్చి నేను సి గ్రేడ్ అసైన్ చేస్తున్నాను. రిమైనింగ్ బిలో 30 ఉన్న వాళ్ళందరికీ నేను ఫెయిల్గా డిక్లేర్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే డేటా టైప్ ఇక్కడ యూనికోడ్గా చూపిస్తుంది, కానీ సిక్వల్ సర్వర్ యూనికోడ్ డేటాను యాక్సెప్ట్ చేయదు. కనుక మనము దాన్ని స్ట్రింగ్లోకి మార్చాలి. అందుకోసం మనము స్ట్రింగ్ కన్వర్షన్ యూస్ చేయాలి. టైప్ కాస్ట్లోకి వెళ్ళి స్ట్రింగ్ డేటా కన్వర్షన్ని డ్రాగ్ చేయండి. లెంత్ నేను 10గా ఇస్తున్నాను. కోడ్ 1 to 5 అది వచ్చి ఇంగ్లీష్ కోడ్. అది ఎర్రర్స్ లేవు కాబట్టి బ్లాక్లో చూపిస్తుంది. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనకు కావాల్సిన డెరైవ్డ్ కాలమ్స్ అన్నిటి మనం జనరేట్ చేసాము. టోటల్, యావరేజ్, గ్రేడ్. ఇప్పుడు నేను లుకప్ను యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్గా డేటా ఉందా లేదా చెక్ చేయడానికి నేను లుకప్ను యూస్ చేస్తాను. జస్ట్ కనెక్ట్ టు లుకప్. ఇక్కడ వచ్చి నేను ఓఎల్డిబి కనెక్షన్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి మీరు లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. డేటాబేస్ కనెక్షన్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ డేటాబేస్ కనెక్షన్ ఇస్తున్నాను. నేను మీకోసం మళ్ళీ కొత్తగా ఎలా ఇవ్వాలో చూపిస్తాను. క్లిక్ ఆన్ న్యూ. ఇక్కడ సర్వర్ నేమ్ కానీ డిఫాల్ట్గా అయితే .com ఇవ్వాలి. ఇక్కడ డేటాబేస్ను సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ వన్ సెకండ్. ఇక్కడ మనము టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్టూడెంట్ టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రివ్యూ చెక్ చేయండి. ఇప్పుడు మనం లుకప్ పర్ఫామ్ కావాలంటే ఒక బేస్ కాలం కావాలి. అందుకు నేను
కాపీ ఆఫ్ ఎస్ఐడిని లుకప్ కోసం అసైన్ చేస్తున్నాను, మ్యాపింగ్ చేస్తున్నాను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. క్లిక్ ఆన్ ఓకే. నో ఇట్స్ ఓకే. ఫర్ చెకింగ్ పర్పస్ ఐఎమ్ డ్రాగింగ్ derived కాలమ్స్. డేటా కరెక్ట్గా వస్తుందో చెక్ చేయడానికి మాత్రమే నేను derived కాలమ్స్ యూస్ చేస్తున్నాను. ఫర్ మ్యాచింగ్ డేటా ఒకటి, నాట్ అన్మ్యాచింగ్ డేటాకి మరొకటి యూస్ చేస్తున్నాను. ఇది చెకింగ్ పర్పస్ ఇది. రైట్ లింక్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎనేబుల్ డేటా వ్యూవర్ని క్లిక్ చేసుకోండి. సేమ్ ఇలా ఇక్కడ కూడా అలాగే చేయండి. ప్యాకేజ్ స్టార్ట్ చేద్దాము. ఇది టైం తీసుకుంటుంది. ఇది సిస్టమ్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. డేటా పర్ఫెక్ట్గా రన్ అయింది. ఇంకోటి చూడొచ్చు మీరు, స్టూడెంటు, యావరేజు, గ్రేడు అన్నీ జనరేట్ అయ్యాయి. ఇక్కడ వచ్చి మనము ఫ్లోట్ యూస్ చేస్తాం కాబట్టి డేటా అలా విధంగా వచ్చింది. స్టాప్ ద ప్రాసెస్. ఇప్పుడు మనం డేటా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనము వేరియబుల్స్ని క్రియేట్ చేద్దాము. ఎందుకంటే మనము సెకండ్ టేబుల్లో మనము ఆడిటింగ్ చేయాలి కాబట్టి రైట్ క్లిక్ ఆన్ కంట్రోల్ ఫర్ టాస్క్ అండ్ సెలెక్ట్ వేరియబుల్స్ అండ్ యాడ్ వేరియబుల్స్. నేను ఇన్సర్ట్ కౌంట్గా ఫస్ట్ దాన్ని ఇస్తున్నాను. సెకండ్ ఇది అప్డేట్ కౌంట్గా ఇస్తున్నాను. అగైన్ డబుల్ క్లిక్ ఆన్ డేటా ఫ్లో టాస్క్ అండ్ డిలీట్ దీస్ derived కాలమ్స్. నేను చెకింగ్ పర్పస్కి మాత్రం యూస్ చేస్తాను వాటిని. ఇప్పుడు రో కౌంట్ కోసము రో కౌంట్ యూస్ చేస్తున్నాను. లుకప్లో వచ్చి మ్యాచింగ్ డేటాకు ఒకటి, అన్మ్యాచింగ్ డేటాకు ఒకటి కాబట్టి రెండు యూస్ చేస్తున్నాను నేను రో కౌంట్ని. ఒకటి వచ్చి మ్యాచింగ్ అవుట్పుట్, ఇంకోటి వచ్చి అవుట్పుట్ నాన్ మ్యాచింగ్ అవుట్పుట్. మ్యాచింగ్ మీన్స్ ప్రీవియస్గా డేటా ఉందని అర్థము, అంటే మనం అక్కడ అప్డేట్ చేయాలి. నాన్ మ్యాచింగ్ అంటే అక్కడ డేటా లేదు కాబట్టి మనం ఇన్సర్ట్ చేయాలి. అందుకు వేరియబుల్స్గా నేను నాన్ మ్యాచింగ్కి వచ్చి ఇన్సర్ట్ యూస్ చేస్తున్నాను. మ్యాచింగ్కి వచ్చి అప్డేట్ కౌంట్ని యూస్ చేస్తున్నాను. మనము డెస్టినేషన్ లెవెల్లో కమాండ్ రాయాలంటే మనము వైల్ డీబీ కమాండ్ యూస్ చేయాలి. అందుకే నేను వైల్ డీబీ కమాండ్ యూస్ చేస్తున్నాను. జస్ట్ కనెక్ట్ చేయండి. ఇక్కడ కనెక్షన్ ఇవ్వండి అండ్ క్లిక్ ఆన్ కాంపౌండ్ ప్రాపర్టీస్. ఇక్కడ మనము అప్డేట్ కమాండ్ యూస్ చేయాలి, ఎందుకంటే ఇది మ్యాచింగ్ కాబట్టి అప్డేట్ కమాండ్ యూస్ చేయాలి. నేను ఇక్కడ ముందుగా తీసుకున్నాను, దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను.
ఇక్కడ నేను మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, టోటల్, యావరేజ్, గ్రేడును అప్డేట్ చేస్తున్నాను. యూజింగ్ ఎసైడ్ న్యూస్ బేస్ చేసుకొని చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ మ్యాపింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది మ్యాథ్స్ కాబట్టి నేను మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు మ్యాపింగ్ని ప్రొవైడ్ చేయండి. Last one is look up SID. క్లిక్ ఆన్ ఓకే. సేమ్ అలాగే మనము ఇన్సర్ట్ కూడా మనం చేయాలి. లింక్ ఇవ్వండి. కనెక్షన్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ వచ్చి మనము అన్మ్యాచింగ్ డేటా కాబట్టి ఇన్సర్ట్ కమాండ్ యూస్ చేయాలి. ఇక్కడ నేను ఇన్సర్ట్ కమాండ్ కాపీ చేసుకున్నాను, ఆల్రెడీగా ఉంది కాబట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. నేను స్టూడెంట్ టేబుల్లోకి డేటాను పాస్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనము మ్యాపింగ్ చేయాలి. గో టు కాలమ్ మ్యాపింగ్. ఇక్కడ మనం 8 కాలమ్స్ యూస్ చేస్తున్నాము. 8కి మనము మ్యాపింగ్ చేయాలి. క్లిక్ ఆన్ కాపీ ఆఫ్ ఎస్ఐడి, క్లిక్ ఆన్ కాపీ ఆఫ్ నేమ్, క్లిక్ ఆన్ కాపీ ఆఫ్ మ్యాథ్స్, క్లిక్ ఆన్ కాపీ ఆఫ్ కెమిస్ట్రీ, copy of physics, total, average, grade. Yeah, click on OK. Now it's perfect. ఫర్ ఆడిటింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మనము కంట్రోల్ ఫ్లోలోకి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చి మనం ఆడిటింగ్ చేయడానికి మళ్ళీ అప్డేట్, ఇన్సర్ట్ అని చెప్పి 2 కావాలి. దానికోసము ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ని యూస్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ని డ్రాగ్ చేయండి. దానికి కనెక్షన్ ఇవ్వండి. నేను 2 యూస్ చేస్తాను, ఎందుకంటే అప్డేట్కును ఇన్సర్ట్కును. జస్ట్ కనెక్ట్ చేయండి. డబుల్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్. ఇక్కడ వచ్చి కనెక్షన్ టైప్ OLDB, కనెక్షన్ వచ్చి స్టూడెంట్. ఇక్కడ వచ్చి మనము సీక్వెల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చి సీక్వెల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇది వచ్చి డేటా వచ్చి స్టూడెంట్ ఆడిట్ టేబుల్కి డేటా పాస్ అవుతుంది. ఇక్కడ వచ్చి నేను 3 కాలమ్స్ యూస్ చేశాను, కానీ ప్రీవియస్గా చాలా కాలమ్స్ ఉన్నాయి, కానీ అవి ఐడి వచ్చి ఐడెంటిటీ, ఇక్కడ వచ్చి యాక్షన్ టైప్, ఇంపోర్ట్ డేటా మనం వచ్చి గెట్ డేటాని యూస్ చేయాలి. కనుక మనం దీన్ని టేబుల్ని స్టార్టింగ్ కాబట్టి డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేద్దాము. ఇప్పుడు వచ్చి డిఫాల్ట్ కన్స్ట్రెంట్ యూస్ చేసి
డేట్ని డిఫాల్ట్గా డిఫైన్ చేస్తున్నాను గెట్ డేట్ ఫంక్షన్ యూస్ చేసి. జస్ట్ ఎ సెకండ్. డిఫాల్ట్ గెట్ డేట్. స్టార్టింగ్ కాబట్టి నేను టేబుల్ని డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను ఆల్టర్ చేయడానికి, ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్టర్ చేయడానికి. టేబుల్ డ్రాప్ అయింది, మళ్ళీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ మనము ప్యాకేజ్ యూజర్ నేమ్ను, రో డేటాను, యాక్షన్ టైప్ని ఇస్తున్నాము. యాక్షన్ టైప్ని డిఫాల్ట్గా ఇస్తున్నాము. రో డేటా ప్యాకేజీని వచ్చి మనము సిస్టంలో గెట్ చేస్తాము. క్లిక్ ఆన్ ఓకే. పారామీటర్ మ్యాపింగ్. ఇక్కడ పారామీటర్ మ్యాపింగ్ చేయడానికి మనము యాడ్ 2 times క్లిక్ ఆన్ యాడ్ బటన్. ఎందుకంటే మనము 2 యూస్ చేస్తున్నాము ఇక్కడ. దీంట్లో సిస్టమ్ ఫంక్షన్ ప్యాకేజ్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ నేమ్ కావాలంటే ప్యాకేజ్ నేమ్, యూజర్ నేమ్ కావాలంటే యూజర్ నేము. ఇక్కడ వచ్చి నేను యూజర్ వేరియబుల్స్ని ఇన్సర్ట్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ పారామీటర్లో 0 అంటే స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ వచ్చి 0కి స్టార్ట్ అవుతుంది, అందుకు 01 ఇచ్చాను. క్లిక్ ఆన్ ఓకే. సేమ్ అక్కడ ఇక్కడ కూడా అలాగే చేయాలి. కనెక్షన్ టైప్ ఇక్కడ మనము SQL కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ వీఆర్ గివింగ్ అప్డేట్. అంటే అప్డేట్ అయితే అప్డేట్ డేటా రో కౌంట్ డేటాను మనము పాస్ చేస్తున్నాము. గో టు పారామీటర్ మ్యాపింగ్, క్లిక్ ఆన్ యాడ్ అండ్ గివ్ ప్యాకేజ్ యూజర్ నేమ్. Select update count and change the 0 and 1. These are index values. Click on OK. Now it's perfectly right. Click on start. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ ఎందుకు చూపిస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ మనకు ఎర్రర్ వచ్చి టైప్ కన్వర్షన్ టైప్లో ఉంది.
అగైన్ ఇన్సర్ట్ కమాండ్ని చెక్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా ఉందో లేదని. ప్యాకేజ్ యూజర్ నేమ్, రో డేటా, యాక్షన్ టైప్, కమాండ్ ఎగ్జిక్యూట్ కమాండ్ పర్ఫెక్ట్గానే ఉంది. ఇక్కడ నో ప్రైమరీ అనేది సిస్టమ్ డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఇక్కడ ఇంటీజర్ టైప్కి ఇంటి 32 పర్ఫెక్ట్గానే ఉంది, కానీ ఎందుకు ఇది ఎర్రర్ చూపిస్తుంది? పారామీటర్ మ్యాపింగ్, ఇక్కడ మనము ప్యాకేజ్ యూజర్ నేమ్ varchar ఇవ్వాలి, అందుకే ఎర్రర్ చూపించింది. క్లిక్ ఆన్ ఓకే. ఇక కూడా సేమ్ థింగ్ చేంజ్ చేయండి, అలాంగ్ టు varchar. Now it's okay. Click on start. రన్ అయింది. స్టాప్ ద ప్రాసెస్ అండ్ డేటాని చెక్ చేద్దాము. డేటా ఉంది ఇన్ స్టూడెంట్ టేబుల్లో. ఇప్పుడు మనము ఆడిట్ టేబుల్ కూడా చెక్ చేద్దాము. ఇక్కడ మనము సెకండ్ టైం రన్ చేసాం కాబట్టి ఇన్సర్ట్ డేటా లేదు కాబట్టి 0 చూపిస్తుంది. సెకండ్ టైం కాబట్టి వాల్యూస్ అన్నీ అప్డేట్ అయ్యాయి, అందుకు 6 చూపిస్తుంది. కానీ మనకు అలా 0 డేటా వస్తే ఫుల్ఫిల్గా ఉండదు, కాబట్టి మనం దాన్ని మార్చాలి. ముందుగానే ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసి రో కౌంట్ వాల్యూ 0 ఉంటే స్కిప్ అయ్యే విధంగా మనం కండిషన్ రాసుకోవాలి. అందుకే మనము కొద్దిగా స్క్రిప్ట్ టాస్క్ని యూజ్ చేసి మనం కండిషన్ని మెన్షన్ చేసుకోవాలి. డ్రాగ్ ది స్క్రిప్ట్ టాస్క్ అండ్ కనెక్ట్ ఇట్ and connect for execute SQL task 1. రైట్ క్లిక్ ఇవ్వండి కనెక్షన్ మీద, క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ చేంజ్ ఎవాల్యుయేషన్ ఎక్స్ప్రెషన్ టు ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్లో మనము ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, కండిషన్ మెన్షన్ చేయాలి. 0 ఉంటే స్కిప్ చేసే విధంగా.
update count. Click on test. It's connected. Okay, click on OK. Same thing do here also. Change to expression at the rate input count. ఇక్కడ ఇన్పుట్ కౌంట్ వేరియబుల్ లేదు. ఒకసారి చెక్ చేద్దాము. అక్కడ మనం ప్రీవియస్గా ఏమి ఇచ్చాము. ఇక్కడ మనం ఇన్సర్ట్ కౌంట్ని యూస్ చేసాము, అందుకే అక్కడ రావడం లేదు. At the rate instead of at the rate greater than 0. Now it's okay. మనం అప్డేట్ అయ్యేదానికి సోర్స్ ఫైల్లో కొద్దిగా డేటాని యాడ్ చేద్దాము. ఇక్కడ నేను ఒక డేటాని యాడ్ చేస్తున్నాను. ఇంకో ఫైల్ని యాడ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఎగ్జిట్. ఇక్కడ సేమ్ ప్యాకేజ్ నేను స్టార్ట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా రన్ అయింది. ఇప్పుడు మనము డేటాను చెక్ చేద్దాము. ఇక్కడ వాల్యూస్ డేటా యాడ్ అయింది. ప్రీవియస్ డేటా అంతా అప్డేట్ అయి ఉంటుంది. ఇక్కడ అప్డేట్ 6 rows అప్డేట్ అయ్యాయి, 2 rows ఇన్సర్ట్ అయ్యాయి. మళ్ళీ సేమ్ టాస్క్ రన్ చేస్తున్నాను. ఫర్ జీరోస్ కోసం నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. స్టాప్ ద ప్రాసెస్ అండ్ చెక్ చేద్దాము. ఇక్కడ ఇన్సర్ట్లో 0 వచ్చింది, కానీ అలా రాకూడదు. సెకండ్ టైం రన్ చేసినప్పుడు అప్డేట్ అయ్యి ఉంటాయి, కానీ అప్డేట్ రావడం లేదు. ఇక్కడ మనం ఎక్కడో తప్పుగా ఇచ్చినట్టున్నాము. చెక్ చేద్దాం. ఇక్కడ మనము ఎక్స్ప్రెషన్ని మార్చి ఇచ్చాము, అందుకే అది డేటాను స్టాప్ చేసింది. at the rate insert count greater than 0. Click on test. Okay, change it here also. At the rate update count greater than 0. Test. Click on test. Okay, click on OK.
ఇప్పుడు రన్ చేద్దాము. క్లిక్ ఆన్ నెక్స్ట్, స్టార్ట్. ఓకే, పర్ఫెక్ట్గా రన్ అయింది. స్టాప్ ద ప్రాసెస్. చెక్ చేద్దాము డేటాను. డేటా ఉంది. ఇక్కడ పర్ఫెక్ట్గా అయింది. అప్డేట్ 8 రోస్ అప్డేట్ అయ్యాయి, కానీ ఇన్సర్ట్ లేదు కాబట్టి రాలేదు. అది ప్రీవియస్గా ఉన్న ఇన్సర్ట్ కమాండ్, ఇన్సర్ట్ డేటా. అప్ టు నౌ ఇట్ ఈస్ ఓకే.